ఫ్రెండ్స్ అందరికీ చూడండి మేమైతే ఈరోజైతే జాతరకైతే వెళ్తున్నాం. ఏ జాతరకి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తెలంగాణలో అతిపెద్ద రెండవ జాతర అయిన పెద్దగట్టు జాతరకైతే మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మధ్యలోకి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, గుడి దగ్గరికి అయితే వచ్చినాము. పార్కింగ్ అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్, ట్రాఫిక్ అయితే చాలా ఉంది. పార్కింగ్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అయింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఆటోలో అయితే వెళ్ళాము. చూడండి ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది, కానీ ఇంకా నిన్న మొన్న అయితే చాలా ఉన్నదంట ఫ్రెండ్స్. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, జనాలు కూడా చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి దగ్గరకైతే వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బండ్లు అన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయో. అక్కడైతే పార్కింగ్ చేస్తారు చూడండి ఆ ప్లేస్లో. చూడండి ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఎంట్రింగ్లో అయితే చూడండి శ్రీ శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం అని అయితే ఎంట్రీ బోర్డు అయితే ఉన్నది. చూడండి పైన పెద్దగట్టు జాతరకైతే మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారో, చాలా అసలు చాలా అంటే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది అయితే తప్పిపోతున్నారు. చూడండి జాతర సాగుతుంది ఎంత ఉందో. బొమ్మలు అయితే తీరొకటి అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, కోతి బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ అన్ని బొమ్మలు అయితే ఇట్లా ఈ విధంగా అయితే అమ్ముతున్నారు. చూడండి ఎంత క్యూట్, అసలు ప్రతి ఒక్క బొమ్మ ముద్దుగా అసలు ఎంత బాగున్నాయో. చూడండి పోలీసులు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. టెడ్డీ బియర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. కానీ మా మమ్మీ రా ఫస్ట్ దర్శనం చేసుకుందాం, నాన్నకి తాళ్ళకి టైం అవుతుందని చెప్పి అన్నది. చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మర్రి చెట్టు అయితే ఉంటుంది. ఇక్కడైతే అన్నీ అనౌన్స్ చేస్తారనమాట. ఎవరైనా తప్పిపోయినా ఏదన్నా ఉంటా మిస్ అయిపోతారు కదా, వాళ్ళని అయితే ఇక్కడ పిలిచి అయితే ఈ చెట్టు కిందకి వచ్చి అందరు కలుసుకుంటారు ఫ్రెండ్స్. ఎక్కడ తప్పిపోయినా ఈ చెట్టు కిందకి అయితే వచ్చి కలుసుకుంటారు మర్రి చెట్టు దగ్గర. చూడండి ఇదే మర్రి చెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మేము వెళ్తుంటే అయితే దర్శనానికి బెలూన్స్ కనపడ్డాయి, ఎంత బాగున్నాయో అసలు. చూడడానికి అయితే నాకు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. కానీ మా అమ్మ అయితే ఇప్పుడు ఏమొద్దు తర్వాత తీసుకుందిరా అని అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఇక సరే అని దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి మెట్లయితే ఎక్కేసినాము, వెళ్తున్నాము. చూడండి మొత్తానికి మనం గుడి దగ్గరికి అయితే వచ్చాము దర్శనానికి. చూడండి చాలామంది జనాలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మేము ఇట్లా దర్శనానికి వెళ్తుంటే అయితే చూడండి ఇగో ఒక ఆమెకైతే అమ్మవారు అయితే వచ్చిన. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బయటికి అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇక్కడైతే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి అయితే దండం పెట్టుకొనేసి
చూడండి కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి అసలు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళడానికి కూడా సందు లేదు లోపలికి, అంత మంది జనాలు అయితే ఉన్నారు. చూడండి అమ్మ అయితే వెళ్తుంది కొబ్బరికాయ కొట్టడానికి. మొత్తానికైతే మనమైతే కొబ్బరికాయ కొట్టేసి అయితే కిందికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి కిందికి వెళ్తుంటే అయితే మాకైతే గాంధీ తాత అయితే కనిపించాడు. చూడండి ఇక్కడైతే నిల్చున్నాడు గాంధీ తాత, చూడడానికి క్యూట్గా ఉన్నాడు. కిందికి వెళ్తుంటే డాన్స్ అయితే వేస్తున్నారు చూడండి. చూడండి అక్కడైతే డాన్స్లు అయితే వేశారు. కొద్దిసేపు అయితే చూసేసి వచ్చేసాము. అమ్మ అయితే రండి పోదాము, డాడీ తాళ్ళకైతే వెళ్తాడు అని చెప్పి తొందరగా అయితే తీసుకొని వచ్చింది. కిందికి రాగానే మనమైతే ఊరుకుంటామా ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ మమ్మీని తీసుకొని జ్యువెలరీ దగ్గరికి అయితే అక్క అయితే వెళ్ళింది. జ్యువెలరీ దగ్గరికి అయితే వెళ్ళేసి మొత్తం అయితే చూసేశారు, అన్నీ చూస్తున్నారు. చూడండి చూడడం వరకే ఫ్రెండ్స్, ఏదైనా తీసుకోవడం వరకు ఏముండదు. పోతారు, చూస్తారు, వస్తారు మళ్ళీ అంతే. చూడండి కాకపోతే చాలా తక్కువ రేట్లో మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, పూసల చైన్లు అయితే ఇవి అయితే బాగున్నవి, నాకు నచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి బాగున్నాయి, కానీ అవి మనం చూడడం వరకే, తీసుకోవడం అయితే ఉండదు. ఇక్కడ హ్యాండ్ బ్యాగులు కూడా అమ్ముతున్నారు. చూడండి తక్కువలో ఉన్నవి అన్ని ప్రైజెస్ అయితే. చూడండి 250కి ఇట్లా 150కి ఇట్లా ఇస్తున్నారు బ్యాంగిల్స్. చూడండి ఇగో
రంగుల రత్నం ఎక్కాలని అయితే చాలా ఉండే ఫ్రెండ్స్ నాకైతే. కానీ మా మమ్మీ అయితే తీసుకుని అయితే వెళ్ళింది. మా డాడీకి తాళ్ళకి టైం అయింది, అప్పటికి 4:30 అయింది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్కి వస్తామని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.